హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్. మన నేటికి చేయబోయేది ఉసిరికాయ అన్నం. ఇది నిండా సులభంగా చేయవచ్చు. దీంట్లో విటమిన్ సి ఉంటుంది, నిండా ఔషధ గుణాలు ఉంటుంది. ఏం లేదు, ఇది కొబ్బరి ఎట్ట మనం తురిమి చేస్తున్నామో అలాగనే చేయపోతాము. రెండు చూస్తాం. నేను 5 ఉసిరికాయ ఎత్తుండా, దాంట్లో 3 ఉసిరికాయ బాగా తురిమి పెట్టుండా. మనం ఇది 2 కూడా తురుముకుపోతాము. ఏమంటే మనం ఇప్పుడు 100 గ్రామ్ అన్నం ఎత్తి నానపెట్టి వార్చి ఆరపెట్టి పెట్టుండా, దానికి 5 ఉసిరికాయ కావాలి. అంటే ఇప్పుడు ఇది పెద్ద కాయగా ఉండే వల్ల నేను 4గా ఎత్తుండా. దీనికి ఏం కావాలని చూస్తాం. అన్నం వచ్చి 100 గ్రామ్ బియ్యం ఎత్తి నానపెట్టి బాగా ఆరపెట్టి పెట్టుండా వార్చి. దీనికి తాలింపుకు ఆవాలు, శనగపప్పు 1 చెంచా, ఉద్దిపప్పు సగ చెంచా, 1 పచ్చిమిరపకాయ, నిండా వేరుశనగ వచ్చి ఆప్షనల్ దా, మీరు కావాలంటే మీరు వేసుకోవచ్చు, రుచి ఉంటుంది. దాని తర్వాత మనం ఇప్పుడు ఉల్లిపాయ వేయపోయేది లేదు. ఇంగువ పొడి కొద్దిగా, అంటే తాలింపెట్ట చేసేది చూస్తాం. ఒక కడాయిలో 3 చెంచా నూనె పోసేసి 1 పావు చెంచా ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు, ఇంగువ పొడి, పచ్చిమిరపకాయ, కరంపాకు, మళ్ళీ పసుపు పొడి కొద్దిగా వేసేసి మన తురిమిన కాయ వేసేసి బాగా వేయించాలి. ఇది వచ్చి నీళ్ళు పూసి ఉడకపెట్టవద్దు, వేయించితేనే ఇది ఉడుకుతుంది. అంతే, మన ఆరపెట్టిన అన్నం వేసి మనం బాగా కలుపుతాము. బాగా కలిపి ఉడిచేయండి. కావాల్సిన ఉప్పు వేసి కలిపేయండి. దీనికి వచ్చి మనకు నంచుకి కాంబినేషన్ చూస్తారంట బంగాళదుంప వేంపుడు ఉంటా బాగుంటుంది ఉసిరికాయ అన్నానికి. చూడండి, ఉసిరికాయ అన్నం రెడీ. ఇప్పుడు మనం చేయబోయేది కూరాగన్నం. ఇది పిల్లకాయలకు మన లంచ్ బాక్స్ లా కట్టేయచ్చు. దీనికి కావాల్సిన విషయాలు చూస్తారంట. అరకూరాకు 1 కట్ట ఎత్తి సన్నంగా కోసి పెట్టుండా, కందిపప్పు 1 80 గ్రామ్ ఎత్తి ఉడకబెట్టి పెట్టుండా, ఇంగువ పొడి, వెల్లుల్లి, ఉల్లిపాయ, సాంబార్ పొడి, తాలింపుకు శనగపప్పు, ఉద్దిపప్పు, టొమాటోలు, కావాల్సిన ఉప్పు. దీనికి కూడా మన రైస్ ఎత్తి ఉడకపెట్టి ఆరపెట్టి పెట్టుంటాను. అని ఎట్ట చేస్తాను చూస్తానంటే, 2 చెంచా నూనె పోసుకోండి. నూనె పోసేసి ఆవాలు, దీనికి కొద్దిగా జీలకర్ర వేస్తున్నా తాలింపుకు బాగుంటుంది కూరాకు జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లి వచ్చి మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయండి. ఇంగువ పొడి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్ని వేసి వేయించాలి. ఒక టొమాటో చాలు, నిండా టొమాటో వద్దు, వేటి చాలు. టొమాటో కొద్దిసేపు ఉడకాల, దానివల్ల మూసి పెడతాను. 1 నిమిషం మూసి పెడతా చాలు. టొమాటో ఉడిగేసింది. ఇప్పుడు మనం వచ్చి పసుపు పొడి వేయవద్దు, ఏలంట పప్పులనే పసుపు పొడి వేసిన వేయవద్దు, వెట్టి ఉప్పు మట్టు మనం వేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు వేస్తున్నా. పప్పు కొద్దిగా ఉంటేనే ఆ నీళ్ళు నిండా ఎత్తి పెట్టుకోండి. సాంబార్ పొడి వేస్తున్నా. సాంబార్ పొడి ఆ పచ్చి వాసన పోయేదాకా 2 నిమిషాలు తెల్లితేనే చాలు. ఆ వాసన పోయేసిన 2 నిమిషాలు మూసి పెడతాను. చూడండి, ఆ వాసన పోసింది. ఇది వచ్చి మన ఇంట్లో నూరిన సాంబార్ పొడి వల్ల ఆ రంగు రాదు, నార్మల్ గానే ఉంటుంది రంగు. ఇప్పుడు దాంతో మనం సన్నగా కోసి పెట్టుండే కూరాకు వేస్తున్నా. కూరాకు వచ్చి బాగా పింద కూరగా ఉండే వల్ల ఇది బిన్న ఉడిగిపోను. చూడండి, దీనికి కరంపాకు వేయవద్దు, ఏలంట కూరాగే మనకు ఆ గ్రీన్ కలర్ లో ఉండే కాబట్టి మన కరంపాకు వేయవద్దు. ఇది 2 నిమిషాలు ఉడిగితే చాలును, ఉడిగిపోయింది. ఇప్పుడు మనం అన్నం కలుపుకుపోతాము. ఇది పింద కూరగా ఉండే వల్ల బిన్న ఉడిగిపోయింది. నాకు ఉప్పు చాలా, దానివల్ల కొద్దిగా మనం ఉప్పు వేసుకుంటా. మీరు కూడా ఉప్పు చూసుకోండి, ఎంత ఉప్పు కావాలనో మీరు దానికి అయినట్టే మీకు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు మనం అన్నం వేసి కలుపుకుపోతాము. ఇప్పుడు పప్పు లేకుండా మనం డ్రైగా కూడా కూరాకు చేయవచ్చు, వెట్టి కూరాకు వేసి చేయవచ్చు. అది నా నచ్చిన వీడియోలో అప్లోడ్ చేస్తున్నా, అది కూడా పిల్లకాయలు తింటారు. ఇది పప్పు వేస్తా బాగా బిన్న తినేస్తారు పిల్లకాయలు లంచ్ బాక్స్. అంతేనండి, రుచి అయిన కూరాగన్నం రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.